కొత్తగా పల్లవించుకున్నాడు. మొన్నటి వరకు ప్రజలకు మభ్యపెట్టడానికి 3 రాజధానులు, ఇప్పుడు చట్టం వచ్చిన తర్వాత కొత్తగా అవినీతి జరిగిపోయింది, మొత్తం డబ్బంతా 2 లక్షల కోట్లు ఇక్కడే ఖర్చు పెట్టేస్తున్నారని చెప్పి కొత్త పల్లవించుకున్నాడు. మీ జ్ఞానం లేకపోతే రండి, పాఠాలు చెప్తాం. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు, 1 పైసా ప్రభుత్వం ఖర్చు పెట్టడం లేదు అమరావతి మీద. ఈరోజు ఏ జిల్లాలో ఏ పనులు చేస్తున్నామో ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. అందులో పెద్ద పెద్ద మంత్రులు చేసిన వాళ్ళు మాట్లాడుతుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఏం చేశారు? ధర్మాన ప్రసాద్, బొత్స సత్యబాబు ఉత్తరాంధ్రకు రాజధాని అన్నావు కదా, మొన్నటి వరకు మభ్యపెట్టావు కదా, ఆయన తానా అంటే మీరు తందాన అన్నారు కదా, ఈరోజు ఉత్తరాంధ్రను వదిలేసి మావిగాని పెట్టేటప్పుడు మీకు సిగ్గులజ్జ ఉండాలి కదా మాట్లాడడానికి. అంటే ఆయన కూడా మాటలు మారుస్తుంటే మీరు కూడా మాటలు మారిస్తే ప్రజలు అంత అమాయకులా? రండి, ఉత్తరాంధ్రలో 22 మాసాల్లో ఏం చేశామో కాలికి గజ్జి కొట్టుకొని చెప్తాను. 22 మాసాలు పరిశ్రమలు ఏమొచ్చాయి, ఇండస్ట్రీలు ఏమొచ్చాయి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏమొచ్చాయి, మీ హయాంలో ఏం జరిగింది? అమరావతి రాజధానిని 3 ముక్కలు చేసి ఉత్తరాంధ్ర రాజధాని అన్నావు. ఏం చేసావు చెప్పండి. మీరు అభివృద్ధి మీద అడిగితే చెప్తాం, ఏం చేశారు అడిగితే చెప్తాం. కానీ కక్ష కుట్రలు ఈ రాష్ట్రాన్ని బలి చేయాలని నీ పదవి గురించి నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే నేను కార్యకర్తలకు కూడా, మా కార్యకర్తలకు కూడా చెప్తున్నాను, మా నాయకులకు కూడా చెప్తున్నాను. 2014-19 మేము పని చేయకపోలేదు, సంక్షేమాన్ని అందించకపోలేదు, ఇలాగే ప్రతిరోజు అబద్ధాలు. అందుకే మీరు చూడండి, ఈసారి నేను కూడా అనుకున్నాను, మాటకు మాట చెప్తాను, ప్రతిరోజు ప్రజలకు చైతన్యపరుస్తాం. 2014-19 ఆడిందే ఆడిగా, పాడిందే పాడగా తప్పులు చెప్తూ వెళ్తే మేము సరైనటువంటి ఆన్సర్ చేయకపోవడం వల్ల 2019లో ఓడిపోయాం. ఈసారి నీకు ఆ ఛాన్స్ ఇవ్వం. నువ్వేది చెప్తావో క్లారిటీగా ప్రజలకు ఎడ్యుకేట్ చేస్తాం. నేను చెప్పింది ఇప్పుడు తప్పులేదు, క్రానలాజికల్గా చెప్పాను డే 1 నుంచి. కాదని ఎవరైనా చెప్పగలరా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మా కార్యకర్తలకి, నాయకులకు కూడా కోరుతున్నాను, ఎక్కడికెక్కడ అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళు చేసిన అబద్ధాలు, అవాస్తవాలు ఎప్పటికప్పుడు మనం ప్రజలకి చైతన్యపరిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నులు. ఎట్టి పరిస్థితుల్లో మంచిని ప్రేమిస్తారు, ధర్మాన్ని ప్రేమిస్తారు, ధర్మాన్ని రక్షిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు, ఇటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదని చెప్పి నేను, ఆ ప్రశ్నే రాదు, ఉత్పన్నం కాదు. ఉత్పన్నం రాని ప్రశ్న వేయక్కర్లేదు. ప్రజలు అంత అమాయకులు కాదు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ప్రజలు నాడి తెలిసిన వ్యక్తిని, 6 సార్లు ప్రజా జీవితంలో పోటీ చేసి గెలుపొందిన వ్యక్తిని. ఒక్క అవకాశం నువ్వు అనకపోతే ఆ రోజు కూడా నువ్వు గెలిచే పరిస్థితి లేదు. భయపడవలసిన అవసరం లేదు, అసలు ఆలోచనే లేదు. మేము చెప్తున్నాం కదా, ఎవరు ఎందుకు మాట్లాడడం లేదు, ప్రతి విషయంలో మాట్లాడుతున్నాం కదా. అందుకే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టను. నువ్వేం చెప్పినా దానికి ప్రజలకు ఎడ్యుకేట్ చేయడానికి ప్రతిరోజు మేము కూడా మాట్లాడతాం. విధానం ఏంటో ఎవరమైనా ఇప్పుడు వినమ్మా, రాజకీయ పార్టీ అయినా, రాష్ట్ర ప్రభుత్వం అయినా, ఎక్స్ అయినా, వై అయినా సరే ప్రజాస్వామ్యంగా చట్టం ప్రకారమే మాట్లాడాలి. నిన్న వరకు రాష్ట్రంలో అమరావతి రాజధాని అని చెప్పి ఒక చట్టం లేదు. చట్టం వచ్చిన తర్వాత కూడా నువ్వు మాట్లాడుతున్నావు అంటే నిన్నేమనాలి? నీ రాజకీయ పార్టీ పుట్టిందంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం ప్రకారం పుట్టింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం ప్రకారం ఏర్పడుతున్నాయి. అదే రాజ్యాంగం ప్రకారం దేశానికి ముఖ్యమైనటువంటి పార్లమెంట్లో, రాజ్యసభలో చట్టం చేస్తే, చట్టం వచ్చిన తర్వాత కూడా నువ్వు మాట్లాడుతున్నావు అంటే నా విధానం అంటే ఏమనాలి? నువ్వే చెప్పు. చట్టం రాకముందు నువ్వు మభ్య పెడితే ఒక అర్థం ఉంది. సాక్షాత్తు భారత పార్లమెంటే చట్టం చేసి ఒక గజెట్ కూడా రిలీజ్ చేసిన తర్వాత కూడా నువ్వు మాట్లాడుతున్నావంటే నీ సైకో. ప్రజలు క్షేమంగా సంతోషంగా ఉండడానికి ఇష్టం లేక నువ్వు మాట్లాడుతున్నావు తప్ప ఇంకొకటి కాదు. ఏం పీకావు? 3 రాజధానులని, 3 రాజధానులని ఏం పీకావు? బలం ఉంది కదా వేళ నీకు. 151 సీట్లు ఉన్నాయి కదా, 22 పార్లమెంట్ సభ్యులు గెలిచారు కదా.
ఆ రోజు కూడా చీటికి మాటికి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి మోకరిల్లేవు కదా, ఆ రోజు ఎందుకు చేయించుకోలేకపోయావు? ఆన్సర్. నీకు ఒకసారి ఇచ్చారు అవకాశం, 151 సీట్లు ఇచ్చారు ఆంధ్రాలో, 22 మంది పార్లమెంట్ సభ్యులు ఇచ్చారు. ఆ రోజు కూడా కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి మోకరిల్లావు, మాట్లాడితే కాలుకు దండం పెట్టావు, అన్నీ చేశావు. ఆ రోజు ఎందుకు నువ్వు చేసుకోలేకపోయావు? ఆ రోజే చట్టం వస్తే మళ్ళీ ఎవరూ చేయలేకపోతాం కదా. ఈరోజు భారత పార్లమెంట్ చట్టం చేసిన తర్వాత కూడా నువ్వు ప్రజలకు మభ్య పెట్టాలనుకుంటే ఇంకా నిన్నే ఏమనాలో నాకు అర్థం కాదు. అవన్నిటికీ ఆన్సర్ చేయాలంటే దానికి ఏకైక పేరే సైకో. సైకోల గురించి మనం ఏం మాట్లాడతాం? పద్ధతి పోలేని మాటలు మాట్లాడుతుంది చెప్తాం. ఓకే.